గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్. మంచిగురా దేవుళ్ళ కాడికి తానాలు చేసిపోవాలి చూడు. మా అక్క మబ్బుల లేసి తానం చేయమన్నది చెప్పకుండానే ఉరికింది నిరుట్లేకనే. ఎప్పటికి ఆగం చేస్తున్నది సోమక్క నన్ను. స్నానం అయితే నువ్వైతే చేసినావు కదా? నేను చేసిన ఉడుకు నీళ్ళతో చేసిన జర సర్ది ఉంటే. చాయ్ గిన్నె తాగినవా? చాయ్ రాగాలి ఏం పెట్టిందంట అని ఆడ పులిగోర పెడతారంట అని లేచి ఉరికింది ఆమె. నేనేం చేయాలి ఇప్పుడు? మంచిగా స్టూడియోలో నిన్ను కూర్చోబెట్టింది పాపము. ఆమెనేమో బాలపూర్ కాడికి పోయింది, వర్షం పడుతున్నది తెలుసు కదా. మరి స్టూడియోలో ఏమన్నా పులిగోర పెడుతుండ్రా? పెడతాము జరసేపు. ఎప్పుడు తిండిగోలేనా నిజంగానే? ఎప్పుడు మీ అక్క అన్నట్టే చేస్తావు. 12 గంటలు అవుతున్నది తినక. ఏం చేయాలి ఇప్పుడు నేను? రాత్రి తినలే? మా పటీలనా ఉంటా అరి అప్పుడు తినరి. మళ్ళీ ఈమె ఓకడ కాకుండా మంగోలియన్ తోలుకొని పోయింది. ఏం చేయాలి నేను? టిఫిన్ తిన్నావా లేదా? ఇప్పుడు కానీ ఇప్పుడు మా అక్కతోని లీవ్లు ఉన్నారా? మా అక్క లైవా? లీవ్ ఓకే, లైవ్ లో ఉంది. సావిత్రి, మంగ్లీ, నమస్తే. నమస్తే. ఏడుకైనా అమ్మా? మంచిగా అయింది. నేను నిడిచిపెట్టి బయట ఎత్తేస్తా. ఏమనుకుంటున్నావా? ఆడ పోయి లడ్డూలు తినుకుంటా పులిగోర బుక్కుకుంటా ఉన్నా వారా ముద్దుగా. నీకు సరదైంది కొంచెమన్నా భయం ఉన్నదా? నోరు చూడు ఇంకెక్కువ చేసి మాట్లాడుతున్నావు. నోరుకేమైంది? ఏమొచ్చట మాట్లాడుతున్నావు అక్క? మంగోళ్ళు ఎందుకు తోలుకపోయినావు చెప్పు. మంచిగా అమ్మమ్మ లెక్క కూసుండి సౌమ్యక్కతో శుద్ధులు చెప్తున్నావా? తానం చేసినవా లేదా? పొద్దుగల తానం చేయమన్నా సర్ఫ్ అనిపించింది నాకు. అలా సభ్యే లేరు. సర్ఫ్ రుద్దుకొని తానం చేసిన నేను సౌత్ ఫ్రంట్ గా గిట్లనే చేసుకుంటారా ఎవరానా? అరే నాయనా, నీకైతే ఎన్నున్నా తక్కని. ఇప్పుడు నువ్వు తానం చేసి కొత్త బట్టలు వేసుకున్నావా లేకపోతే ఇరిచేసిన బట్టలు వేసుకున్నావా? సర్ఫ్తో నువ్వేమో షాంపుతో చేసిపోయినావు, నేనేమో సర్ఫ్తో చేయాలా? ఓ రామ, కొనిస్తారా? సరే కానీ నేను బాలాపూర్ కాడికి వచ్చినా. ఇక నాకు చెప్తున్నా చూడు. నేను కర్తబాద్ పోతా మళ్ళీ ఇప్పుడు లేచి సఫర్ దాకా. కాదు సత్తి, నువ్వు మొన్న ఖైరతాబాద్ పోయినావు, నాకు చెప్పిపోయినావా? అయినా మళ్ళా ఎప్పుడు నువ్వు ఖైరతాబాద్ కాడికి పోతావు, నేను ఎప్పుడు బాలాపూర్ కాడికి వస్తా. పోయిన సంవత్సరం మాట్లాడినా మీ సంవత్సరం మాట్లాడి వచ్చిన. నా తప్పేమున్నా చెప్పు. ఎప్పటికి అట్లనే చేయి నువ్వు, ఎప్పటికి అట్లనే చేయి. నేను ఎట్లా చేస్తాను చూడు. నువ్వు ఇంటికైతే రా చూడు. సరే ఇప్పుడు నువ్వు కూల్ అయిపోయి ముచ్చట, శాంతం అయిపోయి ముచ్చట చెప్పన్నా. సత్తిగడ పులిహోర లడ్డూలు పెడుతున్నారా? ఒక్క నిమిషం డిలే ఉన్నట్టుంది సత్తి. సరే గాని సత్తి, ఈ 9 రోజుల పాటు నువ్వు ఒక రోజు ఖైరతాబాద్ పోయినావు కదా, ఎట్లుండే ఆడ? మంచిగుండేనా? ఏమన్నారు? వినాయకుడిని చూసిన ఎక్కనే ఉంటారు మరి? పెద్ద వినాయకుడు చూడతందుకు రారా? దగ్గరికి వెళ్ళి చూస్తేనేమో కనబడతలేదు, దూరం పోయి చూస్తే కనబడుతున్నాడు. అవును, ఫాములు ఉన్నాయి నెత్తి మీద. మళ్ళా పక్కకు అమ్మోరు విగ్రహాలు కూడా ఉన్నాయి. అవిటని కూడా నీళ్ళల్లో ఎత్తేస్తారంట. మనకాడ దర్శనాన్ని అని ఉంటాడు, ఫర్షాన్ ఉన్నాడు ఆయన కూడా. మనకు ఇప్పటిదాకా కనిపించిండు టీవీలో, టెంకాయలు కొడుతుండ ఆయన. పరిచయం ఉండేది? పరిచయమా నీకు? మా భాష రారా నీకు? ముచ్చట మాట్లాడతావు అక్క. తానం చేసి వచ్చినావా? నవ్వుతున్నావు కానీ ఊకేనా మేకప్ వేసుకొని కూర్చున్నావా? నీకు కూడా ఉన్నది కదా మేకప్, నన్నే ఎందుకంటావు అట్లా? నాకున్నా అది చూసుకో, ఇంకా ఏం లేదు నాకు. వద్దులే ఇక. సరే మంచిది కానీ మిగిలిపోయిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏం లేవు, అన్ని ఇప్పుడు లైవ్ అప్డేట్స్ ఉన్నాయి. మురిగిపోయినాయి, ముక్కిపోయినాయి, ఇలాంటివి మిగిలిపోయినాయి అన్న నేను. మంచిది. సరే గాని ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడిని చూసిన తర్వాత నీకేమనిపించింది? ఏమనిపించింది? ఇంకా జర్రంతా హైట్ తక్కువ ఉంటే మంచిది, కరెంటు తీగలకు తగలకుండా ఉంటుండే అనిపించింది. తగ్గించారు కదా సత్తి, 58 అడుగులే కదా ఇప్పుడు ఉన్నది. 58 అంటే తక్కువ అవుతున్నదా? మరి ఒక్కొక్క అడుగు చిన్న చిన్నగా కిందికి పోతున్నది అది. ఇంకా కొన్ని రోజులు అయితే కొంచెం మంచిగానే చూడొస్తుంది. కోసానికి అట్లా చేస్తుండ్రేమో గానీ లిమిట్ గా పెట్టుకుంటే ఏమైతుంది?
నీకు అట్లా అనిపించింది అది గంత పెద్ద వినాయకుడు చూడతందుకు గన్ని లక్షల మంది వస్తున్నారు లైన్లు కట్టిండ్రు అవు కరెక్ట్ చూసినావు కదా చూసినా ఏ రేటు ఉన్నందుకే అందరు వస్తున్నారు అన్నట్టు ఓకే మళ్ళా మీ అక్క లైన్ లోకి వచ్చిందట మాట్లాడు హలో అక్క సత్తి చూసినావా మొన్నటిదాకా ఏమన్నావు ఆనలో రిపోర్టింగ్ చేస్తున్నావు నువ్వేమో మంచిగా పైకప్పు కింద కూర్చొని మేకప్ పోకుండా చూసుకుంటున్నావు కదా చూడు వర్షం పడి మేకప్ అంతా పోతుంది నేను కూడా నీ లెక్క కష్టపడుతున్నారా ఎప్పుడు నన్ను తిట్టకు నువ్వు ఇప్పుడు ఏమన్నా అంటాను నేను మంగోళ్ళు ఎందుకు తోలుకపోయినా అంటాను మంచిగా మాట్లాడరా అలగకురా మంచిగా మాట్లాడు అక్క ఆడ ఏం జరుగుతుందని అడుగు చెప్తా నీకు మంచిగా చెప్తా అక్కయ్య గారు అక్కడ ఏమేం జరుగుతున్నారు టాట్కర్ జరుగుతున్నారా లారీ జరుగుతున్నారా ఇక్కడ ఏం జరుగుతుంది అలా నా సత్తి గారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది మన భాష నారా మన లెక్క మాట్లాడు స్టైల్ కొడుతున్నది స్టైలు ఏంటిది స్టైలు సరే నేను నీకు ముచ్చట చెప్తా బాలాపూర్ కాడికి ఏంటికి వచ్చిన అంటే బాలాపూర్ లడ్డు మస్తు ఫేమస్ సత్తి మన ఖైరతాబాద్ గణపతి ఎట్లనో లడ్డు అట్లా ఈసారి లడ్డు 21 కేజీలు పెట్టిర్రు 21 కేజీలు అట్రా సత్తి లడ్డు మరి గంటగానం బరువు ఉంటే మెడల్ గుంజయా నెత్తి మీరు ఎత్తుకపోతుంటే ఎవరు కొనుక్కున్నారంట ఇంకా కొనుక్కోలే ఇప్పుడు కొనుక్కున్నట్టు జరుగుతుంది లాస్ట్ ఏమో 10,32,000 పోయింది లాస్ట్ ఇయర్ కొన్న అన్న నాకు కనిపించింది ఇంతకు ముందు నేను అడిగిన అన్న నువ్వు మళ్ళా కొంటావంటే 12 లక్షలైనా కొంటా అంటున్నాడు సత్తి పైసలు మస్తున్నాయట నాయన తాన అక్క ఆయన ఫోన్ నెంబర్ కొనుక్కుందామా నువ్వు పైసలు ఇస్తావా ఫోన్ నెంబర్ ఉంటే నువ్వు కొన్ని పైసలు నేను కొన్ని పైసలు మంగోలు కొన్ని పైసలు సుజాత పైసలు అందరం వేసి మనం లడ్డు కొనుక్కుందామా 2 ఏళ్ళకి ఒక ఫారి కొనుక్కుందాం ఒక ఫారి అయితే కుదరదు మనకు కాదురా నాని కాదు మనం జీతం వస్తే బట్టలు కొనుక్కునేటోళ్ళం వాళ్ళేమో లక్షలు లడ్డు పెట్టిరు మనం ఏడ కొనుక్కుంటాం కదా మళ్ళా నువ్వేమో గట్ల చేస్తావు నన్ను దోలకపోతే ఎట్లాగానే చేస్తుంటే కదా నువ్వేం బాధపడకు సత్తి నీకు ప్రసాదం తీసుకొచ్చే బాధ్యత నాది సావిత్రి అక్కది సరేనా ఇలా అడిగి కంపల్సరీ నా అంతుది సుజాత అంతుది కూడా నీకే తీసుకొచ్చి పెడతా లడ్డు నా పేరు చెప్పు జరంత ఎక్కువ పెడతారు మంగోల్ని దగ్గరికి రానియకు ఏడున్నారట మాట్లాడారా ఓలతో మాట్లాడుతావు గంత పెద్దోడు అయినవా రసత్తి మళ్ళా నువ్వు నాకు చెప్పకుండా ఎందుకైనా అమ్మా కాదు ఏమని చెప్పాలో చెప్పు నీ పేరు చెప్పి ఎట్లా ఆడుకోవాలి ఆడుకుంటా చెప్పు ఫర్సారము మా సత్తి పేరు రాసి సిట్టి మీద ఆటలని పని చేస్తారు మరి చిట్టి మీద పేరు రాపిస్తే దక్షిణ అడుగుతారు దక్షిణ ఎడికెన్ సెట్ చేయాలి దక్షిణ మూతరం కాదు నేను చెప్పేది తినేది ప్రసాదం దక్షిణ ఉత్తరం తూర్పు పడమర కూడా నేను అంటలేను పైసలు కట్నం పెట్టాలి కదా మరి నీ పేరు మీద కట్నం రాపియాలా అలే మన పంతులు వాళ్ళ కట్నం పెట్టనీకే గమ్మత్తు ముచ్చట మాట్లాడతావు ఏంటి దాకా నువ్వు అయ్యా కాదు సత్య ఆ నుంచి ఇటు దాకా వచ్చినావు మనందుకు మనం కొంచెం ఇయ్యాలి కదా ఏమన్నా ఉంటే మరి మబ్బులు లేచి ఉరికినావు గారా నేను ఇస్తా గానీ నువ్వు ఎంత దాకా పోతుంది అనుకుంటున్నావు లడ్డు చెప్పు లాస్ట్ సంవత్సరం 10 లక్షల దాకా పోయింది నీ అందాజు ఎంత అనుకుంటున్నావు నువ్వు చెప్పు వీళ్ళతో నేను ఏమంటారు పందెం కాపిస్తాను నేను ఎంత దాకా పోతుంది అంటే కొనుక్కున్న వాళ్ళు ఇంటి దాకా కొండపోతారు పంచులు తీన్ మరి లేయు లైవ్ లేయకు సరేనా నువ్వేమో సర్ఫ్ పెట్టుకో తానానికి సర్పు చల్లగుండా తానం అయిపోయి బట్టలు వేసుకున్నావు స్టూడియోలో కూర్చున్నావు మళ్ళా సర్పు అంటావు ఏంద్రా తానం చేయలేము అనుకుంటారు చూసేవాళ్ళు అందరూ దేవుని కాడ కూర్చున్నప్పుడు ఊరుబత్తిల వాసన వస్తుంది కదా మళ్ళీ తానం చేసినప్పుడు షాంపూ వాసన రావాలి సరే దేవుని నీ అందుకు నేను ఏం మొక్కాలో చెప్పు ఏమన్నా మొక్కుకో నాకైతే తెలియదు సోమాక్కని ఆడుకొని నేను పైసలు ఆడుకొని కొంత ఎప్పక్క మావోనికి పొద్దుగల గింత జనంలో ఆగమైతాడని దోల్కరాలేను మంగోలి నేనంటే హుషారుగాళ్ళం అట్లనో ఇట్లనో బయట పడతామని దోల్కొచ్చిన నువ్వన్నా చెప్పు ఆడు మూతి మూకం పెట్టుకునే మాట్లాడుతున్నాడు ఇంకా మంచిగా మాట్లాడరాదు సత్తి మంచిగా అంటే ఎట్లా మాట్లాడుతూ ఫోన్ నెంబర్ లేకుండా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఆమె కొండపోయి టీవీలో మాట్లాడుకుంటా చెప్పినావా సౌమ్యక్క చెప్పిన మంచిగా మాట్లాడట సావిత్రి మాట్లాడు సత్తి వీళ్ళందరూ నీ అనుమానాలు రట్రా మనమేమో లడ్డు గురించి లడ్డు ఫేమస్ అని ఆన్ నుంచి ఇడిదాకా వచ్చినాం కదా వీళ్ళేమో సత్యనందుకు దొరకరాలు రోజు మీ తీన్ మారు చూస్తాం వీళ్ళు ఏం చెప్తావు సత్యడని అడుగుతున్నారు నీ అనుమానులకు ఏం చెప్పాలో చెప్పు నేను డైరెక్ట్ గా చెప్తా ఏదైనా పక్కకి ఎవరైనా ఉంటే ఈ ఫోరడు నువ్వు ఇప్పుడు టీవీలో డైరెక్ట్ గా నువ్వు డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు నేను నీ అనుమానులకు ఏం చెప్పాలా బాలాపూర్ అనుమానులకు మంచిగా ఉండుండ్రి
సర్ది గోళీలు జేబులో పెట్టుకొని ఫోన్రి, ఎందుకంటే ఆన పడుతున్నారు మనకు ఒక దిక్కు, వర్షం పట్టే అవకాశం ఉన్నది కాబట్టి ఎలవకుండా ఆన పడుతున్నారు. బాలాపూర్ తడిసి ముద్దయిపోయింది, భాగ్యనగరానికి సరిదయింది, ఇట్లా చెప్పాలా నేను కూడా? కారు మనకు సేఫ్టీగా ఉండాలి, జేబులో ఒక సర్దిగోలు ఉండాలి. ఏం చెప్పాలా చెప్పు, గట్టిగా చెప్పు. మెల్లగా మాట్లాడుతున్నావు ఎందుకు? నేను ఇక్కడ జనంలో నాకేం వినిపించలేదు. నెత్తికి కవలరు పెట్టుకోమాను, నెత్తి నానకుండా సర్దయ్యే అవకాశం ఉన్నది కాబట్టి సర్దిగోళీలు ఎంబడే పెట్టుకోమాను. ఎంత ఉంటాయి? రూపాయి ఉంటాయి మనకు, అంతే. అలా ఆరోగ్యమే మహాభాగ్యం. నేను తడుతున్నా కదా, మరి నేను పెట్టుకోలేను, నేను తడుతున్నా కదా. నువ్వు ధరిస్తే బంజల్ రైలు ఉంటున్నాం అక్క, మనము ఏమన్నా సూరి ఫీచుకుంటాం కానీ వాళ్ళు ధరిస్తే పాపం ఎక్కడ. అబ్బా ఏమైపోయారు సత్య, అక్క అక్క అనేటోడు మందిని చూడగానే మంది అక్కడ మాట్లాడుతున్నావు ఇంద్రా. మళ్ళీ రమ్మంది పెట్టిరు నా కాళ్ళు, ఏమొచ్చట మాట్లాడతావు అక్క నువ్వు? ఏమో కాదురా, లడ్డు తింటే లడ్డులో మందు పెట్టచ్చు కానీ లడ్డే తినకన్నా ముందు నువ్వు వీళ్ళక్కడ మారిపోయినవేంద్రా? ఊకనే తింటారు, పైసలు పెట్టి తినాలి. 12 లక్షలారా పరాజకం కాదు. 12 లక్షలు మనతో కాదు కానీ సత్తి. మా సుజాతనేమో ఖైరతాబాద్ పోయింది, నేను మంగోలు వచ్చినాం. ఇద్దరం కలిసి ఈడ మన V6 గణపతి పాట పెట్టుకున్నాం కదా, బతుకమ్మ అన్నాం మేము. బతుకమ్మ అన్నారు ఎందుకట్లా? కోలాలు ఇల్లట రోజు గణపతిని పెట్టుకుంటారు కదా, భజన చేసి కోలాలు ఆడతారట. మనం ఆడోళ్ళం కదా, మేము ఆడోళ్ళమని మేము దేవుడి పేరు మీద బతుకమ్మ అన్నాం. బతుకమ్మనా? నీకు రావు కదా పాటలు? అబ్బా ఎందుకురా, నా గొంతింటే మీరు అందరు చచ్చిపోతారనే భయంకు నేను వాడతలేనురా, లేకపోతే నాలో ఉన్న సింగర్ ని మీరు గుర్తించట్లేదు. అవును, తింగర్ చేస్తుంటావు అప్పుడప్పుడు. అయిపోయి నీతో నన్నుడు చాతగా సావురాదు కానీ నీకు సరిది తగ్గింది కదా, దేవుడిని మంచిగా మొక్కుకుంటా. దేవుడు మా సత్తిగాడు అస్సలు నన్ను నొరిపియద్దు, నేను చెప్పిన మాట వినాలా, నాకు ఎదురు సమాధానం చెప్పొద్దని నేను దేవుని మొక్కుకుంటా. నువ్వు నా గురించి ఏం మొక్కుకుంటావు చెప్పు? నీ గురించి ఆక ఇంకేం మొక్కుకోవాలంటే సౌరం తీసేసి ఎంటికలు నిండు ఉండాలి మా అక్కకు, మళ్ళీ ఆడారికల్లా సౌరం లేకుండా కావాలంటాను మొక్కుకుంటా. నువ్వు నా సౌరం నా మేకప్ మీద పడి మీదకేం చాలా పడుతుంది, మేకప్ పోతుంది, ఇక్కడ కోయే వరకు వీళ్ళు నా జుట్టు వీకేస్తారు. ఇక నువ్వు అనుకున్న కళనైతే నెరవేరుతుంది పండగ పూట, నీకు అప్పుడు కళ్ళు చల్ల పడతాయి కదా. అక్క ఇప్పుడు మిలిగిపోయిన అప్డేట్ల కోసము మనము మంగోలి గారితో మాట్లాడదామా? మరి నువ్వు కయ్యం ఆడుకోక, అందరు నేను చూస్తున్నా, మంచిగా మాట్లాడు సరేనా? మంగళకి ఇస్తున్నా ఫోను. చూడు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నా. నేను లడ్డు పులిహోర నీకోసం తీసుకొస్తా సరేనా? అయ్యో ఇస్తున్నా. హలో సత్తి, హాయ్. మస్తు హాయిగా ఉన్నారు కానీ ఏం చేస్తున్నావారా? సత్తి హాయ్. అంత హాయిగా ఉన్నారా నీకు? ఆనలో పోతే ఎందుకు వచ్చినావు? ఏంది అంతగానో హాయిగా పడుతుందా ఆనలో పోతే నీకు? హాయిగా హాయిగా సత్తి. ఎట్లా తెలుసా, పూలు చల్లుతుర్రు, నా గోంగిడి అయితే ఒక్క చోటు ఉంటలేదు తెలుసా, అక్కడ ఇక్కడ అంత లాగుతుర్రు, గుంజుతుర్రు అంత పట్టుకొని. హాయిగా వర్షంలో చూడు మేము బయటకు వచ్చినాం. ఇంకో విషయం ఏం తెలుసా సత్తి, నీకు పని చేస్తున్నా నేను, రోజు రోడ్ల పట్టి తిరిగాను, స్టూడియో ఎక్కినావు, స్టూడియోలో ఉన్నావు, మీ అక్కడ మాత్రం బయట రోడ్ల మీద తోలినావు. ఏమంటున్నావు ఇప్పుడు? అంటే నువ్వు తిరుగుతున్నావు ఇప్పటి నువ్వే తిరుగు. రోడ్ల పట్టి తిరిగా, నువ్వు స్టూడియోకి పోయినావు, స్టూడియోలో ఉన్నావు, స్టూడియోలో ఉండే మీ అక్క రోడ్ల మీద తోలినావు అంటున్నా. మా అక్క నా గురించి కాదు, నీ శుద్ధేమని ఉంటే చెప్పు ముందుగాల. ఇంతవరకు చెప్పిన సుత్తేంది సుత్తి, బాలాపూర్ లడ్డు గురించి చెప్పనీకి, మొత్తం దేశం మొత్తం చెప్పనీకి నువ్వు ఒకదాన్నే చెప్తున్నావు. మంచిగా స్టూడియోలో చల్లగా ఏసీ కింద కూర్చొని సతీ చల్లగా ఏసీ కింద కూర్చొని మాత్రం మంచిగా మాట్లాడుతున్నావు. ఇక్కడ వచ్చి చూద్దురా బిడ్డ, ఆగం అవుతావు నువ్వు జనంలో మొత్తం అంతా తెలుసా? ఆగం కానీ హైదరాబాద్ అంటే ఏంటో తెలియదు అనుకుంటున్నావా? హైదరాబాద్ అంటే ఏందో తెలియదా? సరే చెప్పు. హైదరాబాద్ ఇప్పుడు బాలాపూర్ గణేష్ ఇక్కడ నుంచి శోభాయాత్ర షురు అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఏ రూట్ల మీద పోతాడు, లాస్ట్ కి ఎక్కడ చేరుకుంటారు, ఎన్ని గంటలకు చేరుకుంటాడు చెప్పు? నీలాక ఇంటర్నెట్ లో చూసి గుల్గుల్ మ్యాప్లు చూడ నేను ఎక్కడెక్కడ నువ్వు కాఫీ కొట్టుకుంటే చెప్పుకుంటా. గూగుల్ మ్యాప్ అన్న ఎన్నో అన్న చూడాలి కదా, మనకంటే తెలియదు కదా. చూసి కాఫీ కొట్టు, నాకు తెలుసున్నదే చెప్తా నేను. కాదు కదా సత్తి, తెలుసుకోవాలి కదా. అవసరం లేదు మాకు. కొట్లాట అయిపోలేదు అంటే కొట్లాడుకుందరు. ఇప్పుడు బ్రేక్ టైం అక్క, సౌమ్య అక్క, మేము కొట్లాడుకుంటలేమక్క, మాట్లాడుతున్నాము.